నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నేడు చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం, పురంధేశ్వరి పాల్గొనే అవకాశం. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేష్. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసిన ఢిల్లీ సీఎం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమన్న డిఎల్ రవీంద్రరెడ్డి. పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ. నా లైఫ్ ఇంతలా మారిపోతుందని అనుకోలేదు, హీరోయిన్ వైష్ణవి చైతన్య. నితీష్ రెడ్డి ఓ అద్భుతం, తెలుగు కుర్రాడిపై కమిన్స్ ప్రశంసల జల్లు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో వీరి ప్రచారం కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో, సాయంత్రం 7 గంటలకు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగ సభలో వీరు పాల్గొన్నారు. ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకున్నారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్లారు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాం. 3 జెండాలు వేరు, ఆ జెండా ఒకటి. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు 3 పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు. అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని, సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నేను కోరుకుంటుంది మీకు, ప్రభుత్వం చూడండి ఎలా ఉందో. పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఓలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది, పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బని తెయ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందరా అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు. మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు. ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు, మీకోసం మేమందరం నిలబడడానికి వచ్చాం ఇక్కడికి. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండవా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా కల్పించేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలని అనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసునని, తాను ఆయన వైపు అడుగులు వేస్తున్నానని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా.
సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా, జనసేన పార్టీని కాదు కదా. మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి, దేనికి త్యాగం చేయాలి, ఆ అవసరం ఏమొచ్చింది? నేను ఒక్కడనే త్యాగం చేస్తే సరిపోతుందా? 21 సీట్లు 22 తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట, 22 సీట్లు 24 సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా? 7 సీట్లను భారతీయ జనతా పార్టీ 10 తీసుకోవచ్చు, 4-5 ఎంపీ స్థానాలంటే 6-7 ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు. జనసేన పార్టీ మాత్రమే 3 అంటే 2కు పడాలి, 24 అంటే 21కి రావాలి. పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా? ఒక్క జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకేనా పొత్తు ధర్మం అంటే? పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట మాకు తెలియదు. ఎవరన్నా పొత్తు కుదిరిస్తే, ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు, ఎక్కువ సీట్లు తీసుకుంటారు, ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదిర్చినందుకు. మనమేంటి పొత్తు కుదిర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం? ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడ ధర్మం? ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా? దాని పేరు త్యాగం అంటారా? అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా? కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? లిక్కర్ పాలసీ స్కామ్ లో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తనను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారించిన కోర్టు కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చేసిన వాదనలతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్ను కొట్టివేసింది. వివేకం సినిమా చూశాక ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆయన తాను వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. మంగళవారం వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివేకం సినిమా చూసి ఓటు వేయాలని తన వద్దకు వచ్చిన వారికి చెబుతున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాబు పద్ధతి గల నాయకుడని, ప్రజలకు ఆయన మాత్రమే మేలు చేస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు. మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి ఓటు వేయొద్దు, టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కే నా మద్దతు అని తెలిపారు. నాకైతే నాకు గాని, నా కుటుంబం గాని తెలుగుదేశంతో పని లేదు, వైఎస్ఆర్తో పని లేదు, బీజేపీతో పని లేదు. అయితే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకసారి ఈ పేపర్లన్నీ చదివితే నిజంగా మన దేశం ఏమైతుంది, ఎందుకు వీళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి మేధావీలతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో. బీజేపీ లేకపోయినా, జనసేన లేకపోయినా చంద్రబాబు గెలిచిండేవాడు. ఇప్పుడు వీళ్ళందరితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 30 సీట్లలో దెబ్బ తగులుతోంది మైనారిటీస్. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన టికెట్లే లేవు, మనుషులే లేరు. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో తెలుగుదేశం ఫిట్ ఇన్ కాదు, బీజేపీ ఫిట్ ఇన్ కాదు, జనసేన ఫిట్ ఇన్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్ సపోర్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నా. ఇందులో నాకేమి బ్రోకర్లు వచ్చి మాట్లాడి సుధాకర్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ 3 పార్టీల కలయిక ఇంత దురదృష్టకరమైన కలయికాన్ని నేను అనుకుంటున్నా. అయితే ప్రస్తుతం మైదుకూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్కు సపోర్ట్ చేయాలనుకున్నా. అది నా శ్రేయోభిలాషులకు, నా అభిమానులకు మీరు నా మాట నమ్మేటట్టుగా ఉంటే చేయండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి సార్ ఎంపీ సీట్ అంటే, ఆ వివేకం సినిమా చూడుకోండి నేను చెప్తాండా. యూట్యూబ్లో వివేకం సినిమా వచ్చింది, ఆ సినిమా చూసి మీరు ఓటు వేయపోండి. కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడం బాగుండదు, ఏది ఎవరికి ఓటు వేయాలని నేను ఆ మాదిరి చెప్తున్నానమ్మా అని చెప్పిన.
బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పవన్ పై పోటీ చేస్తూ ఉందన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే వైసీపీ పిఠాపురంలో మహిళా నేత వంగ గీతను బరిలోకి నిలిపింది. మరొక వైపు రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరపున ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన 38 మంది అభ్యర్థుల జాబితాలో తమన్నా పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ జనసేన పొత్తు తర్వాత పవన్ పై విమర్శలు ప్రారంభించిన తమన్నా చివరకు జనసేన అధినేతపైనే పోటీకి దిగారు. తన విజయాన్ని అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు పన్నుతుందని, అసత్య విష ప్రచారంతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. తన గెలుపును ఎవరు అడ్డుకోలేరని, విజయం తథ్యమని తేల్చి చెప్పారు. బాబు సూపర్ 6 ప్రచారంలో భాగంగా బుధవారం రారల్ మండలం చాపురం పంచాయతీలో గొండు శంకర్ పాల్గొన్నారు. అనంతరం నగర పరిధిలోని సీపన్నాయుడుపేట, బైరివానిపేట, మచ్చువానిపేట ప్రాంతాల్లో జనసేన బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని ఇంటింట ప్రచారం చేపట్టారు. తొలుత గ్రామానికి చెందిన పలువురు వైకాపాను వీడి టీడీపీలో చేరగా వారికి కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. గొండు శంకర్ మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీ ఖాళీ అవుతుందని, మరో 3 నెలల్లో ఆ పార్టీని ప్రజలు అధపాతాళానికి తొక్కేస్తారని జోస్యం చెప్పారు. నటుడు ప్రకాష్ రాజు మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మహాప్రభువులు, మహా అబద్ధాల కోరు అంటూ మోదీకి చురకలు అంటించారు. కర్ణాటకకు కరువు పరిహారం విషయమై ఆయన ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరువు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా కర్ణాటక ప్రభుత్వం నేరుగా అత్యున్నత న్యాయస్థానం ముందు వాదనలు వినిపించడం ఏంటని కేంద్రం అడగడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కరువు పరిహారాన్ని విడుదల చేయాలని గతేడాది సెప్టెంబర్ నుంచి కోరుతున్నా స్పందించకుండా ఇప్పుడు కర్ణాటక నుంచి విన్నపమే రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ಸರ್ವಾಧಿಕಾರಿಯ ಲಕ್ಷಣ ಆ ಸರ್ವಾಧಿಕಾರಿಯ ಅಹಂಕಾರದ ತುದಿಯಲ್ಲಿರುವ ಮಹಾಪ್ರಭುಗಳನ್ನು ನಾವು ಇವತ್ತು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅಂಡ್ ಆ ಮಹಾಪ್ರಭುಗಳಿಗೆ ಇಲ್ಲಿ ಮಾಧ್ಯಮದ ಮುಂದೆ ಹೇಳ್ತೀನಿ, ಅಬ್ ಕಿ ಬಾರ್ 400 ಪಾರ್ ಅಲ್ಲ. ಮಹಾಪ್ರಭು ಒಳಗಡೆ ಗೊತ್ತು 400 ಪಾರ್ ಆಗಲ್ಲ ಅಂತ. ಆಗದಿಲ್ಲ. ದುಡ್ಡು ಸೇರಿಸ್ಕೊಂಡಿದ್ರು, ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ತಗೊಂಡು ಬಂತು ಎಲೆಕ್ಟ್ರಾಲ್ ಬಾಂಡ್. ಈ ಬಾಂಡ್ನ ಬಾಂಧವ್ಯ ಇದೆಯಲ್ಲ, ಇದು ಮುಳುವಾಗಬೇಕು ಆ ಮಹಾಪ್ರಭುಗೆ. ಯಾಕ್ರಿ ಬೇಕು ಆ ಮಹಾಪ್ರಭುಗೆ 8,000 ಕೋಟಿ? ಯಾಕೆ ತಗೊಂಡಿದ್ದಾರೆ? MLAಗಳನ್ನ ಕೊಂಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕ, ಗಲಭೆಗಳನ್ನು ಮಾಡೋದಕ್ಕ, ಮೆರವಣಿಗೆಗಳನ್ನು ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕ, ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಓಟ್ ತಗೊಳ್ಳೋದಕ್ಕ? ತುಂಬ ಸಾಚಾಲೇನಪ್ಪ ನೀನು, ಭ್ರಷ್ಟಾಚಾರಿ ಅಲ್ಲ ಅಂತಿದ್ದಲ್ಲಪ್ಪ. సీనియర్ నాయకులు రామానాయుడు పిలుపు మేరకు వార్డు ప్రెసిడెంట్ జగ్గుపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 22వ రోజు 1వ వార్డులో గడప గడపకి కార్యక్రమంలో భీమిలి వైసీపీ పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో మంగళ హారతులతో జై జగన్ జై అవంతి అంటూ జనం అడుగడుగున బ్రహ్మరథం పట్టి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ర్యాలీతో సాదర స్వాగతం పలికారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి ఇంత చెప్పారు 4 కారణాలు. ఒకటి, ఈ డబ్బులు ఇచ్చారు, 27 కోట్లు మీరు ఖర్చు పెట్టారు 5 ఏళ్ళలో. అలాగా మన భీమిలి మున్సిపాలిటీ మొత్తం 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. అలా మన భీమిలి నియోజకవర్గం మొత్తం 2,700 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1,25,00,000 కుటుంబాలకి 3,76,000 కోట్లు ఖర్చు పెట్టారమ్మా. ఎంతమ్మా? 3,76,000 కోట్ల రూపాయలు కులం, మతం, ప్రాంతం, జాతి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇచ్చారమ్మా. ఇంకో గొప్ప విషయం చెప్పిన మీకు, ఈ రామనాయుడు మీద పోటీ చేసిన అభ్యర్థులకి, తెలుగుదేశంలోకి ఏంటి మా అపోనెంట్స్ అందరికీ కూడా ఈ పథకాలు ఇచ్చేటటువంటి గొప్ప వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డబ్బులు తీసుకుని ఎక్కువ మంది తెలుగుదేశంలో ఎక్కున్నారమ్మా. సో అఫ్ కోర్స్ వాళ్ళు ఈ చేతులు తీసుకుని ఈ చేతి వెళ్తున్నారు, వేరే విషయం. అంటే అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన 5 సంవత్సరాలు వాళ్ళు ఏ పార్టీ ఏ కులనే చూడదమ్మా. అర్థమైందా? రెండో పాయింట్ ఏంటంటే, ఎలాంటి అవినీతి లేదు. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, లంచాలు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమో చెప్పండి. లంచాలు ఉన్నాయా? లంచాలు రికమెండేషన్ లేవు. అప్పుడు ఉన్నాయి, తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే, జనమూల కమిటీలు ఉండే. నగరంలోని బొందలిపురంలో ఉన్న A1 ఆసుపత్రిలో సోమవారం బేబీ ఆఫ్ లక్ష్మి మౌనికకు ప్లేట్లెట్స్ తక్కువ కావడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కిమ్స్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ బల నరసింహ SDP అందించి బాలికను రక్షించారు. తన పుట్టినరోజున ఈ విధంగా SDP అందించి శిశువు ప్రాణాలు కాపాడిన డాక్టర్ బల నరసింహకు శిశువు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బాల నరసింహను A1 ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది అభినందించారు. న్యూ బ్లడ్ బ్యాంక్ అధినేత మణికంఠ తదితరులు శాలువతో సత్కరించి అభినందించారు.
భీమిలిలో వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన మండల పరిషత్ అధ్యక్షులు వాసురాజు, అప్పలరాజు తదితరులు మూకుమ్మడిగా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటికి పార్టీని నమ్ముకున్న మాకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవంతి అనేక అవమానాలు చేస్తూ ఉండటంతో వైసీపీ పార్టీ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సభలో కించపరుస్తూ హేళనగా మాట్లాడటంపై ఎన్నో అవమానాలు భరించామని తెలిపారు. ఓ ప్రైవేటు పరిశ్రమ విషయంలో కన్నతల్లిని దూషించినా సహించానని తెలిపారు. ఎవరితో మాట్లాడినా వారిని పిలిపించి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అవమాన భారంతో ఇన్నేళ్లు మనసులోనే మదన పడ్డానని తన ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూషణలు మరింత ఎక్కువ అయ్యాయని ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోని కన్నతల్లి లాంటి వైకాపాను వీడుతున్నానని తెలిపారు. నాతో పాటు మరో 3 ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారని తెలిపారు. మా తాతయ్య గారు 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన 87లో ఎంపీపీగా నించున్నప్పుడే ప్రతి ఊరు చిన్న పిల్లన్నప్పుడు నేను 9 సంవత్సరాలు నాకు అప్పుడే అన్నూరులో తిరిగి కాంగ్రెస్ పార్టీకి అంత కోరు భక్తులుగా ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి కానీ, ఈరోజు కూడా సుబ్బారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ అందరినీ మా గురువులుగా భావించి పార్టీకి నా వంతు సాయం చేశాను తప్ప ఏ రోజు పార్టీని రూపాయి కూడా మా నియోజకవర్గంలో డ్యామేజ్ చేయని వ్యక్తిని. అలాంటిది మరి ఎందుకో మా శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు మరి నా మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నారో తెలియదు. కానీ ఈ 4 సంవత్సరాల్లో నేను పడ్డ బాధలు, మాకున్న కష్టాలు పార్టీలో ఎవరితో చెప్పుకున్నా మరి ఫలించలేదు. ఎన్నో కష్టాలు పడ్డాం. అంటే పర్సనల్గా బాగా డ్యామేజ్ అయిపోయాం. ఆయన మరి ఎందుకు అలా కక్ష పెట్టుకున్నారో తెలియదు. కానీ పర్సనల్గా నా మనస్తత్వం ఏంటంటే ఎవరిని ఒక మాట అన్నాం, అలాగే ఎవరైనా సాయం వస్తే వీలైతే సాయం చేస్తాం, లేదంటే లేదు తప్ప కోపపడడం వల్ల వచ్చే ప్రయోజనం లేదని నమ్మే వ్యక్తిని. కానీ ఎందుకో మా మీద కోపపడడం, ఇష్టం వచ్చినట్టు అరవడం, నాతో ఎవరైనా సర్పంచులు మాట్లాడితే ఆ సర్పంచ్ని పిలిపించుకొని నువ్వెందుకు వాసరాజుతో మాట్లాడుతున్నావు అని. అంటే ఒక సర్పంచ్ ఎంపీపీతో తిరిగితే గౌరవం తప్ప అందులో ఏం డ్యామేజ్ అవుద్దో మరి నాకైతే తెలియలేదు. మేము కొంతమంది సర్పంచులు అందరూ కలిసి ఒక ఫ్యామిలీలాగా ఉండి అందరూ సరదాగా ఏదో సాయంత్రం పూట టీ తాగడానికో ఇంకో దానికో కలిస్తే మన్నాడే వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టడం. నేను కష్టపడి చేసిన రాకవానిపాలెం ఎలక్షన్ ఇందులో మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు. కానీ ఈ రోజుకి కూడా బాధ్యతలు ఏమీ అప్పచెప్పకుండా, అంటే ఒక ఎంపీపీననే గౌరవం లేదు, అలాగే పక్కన ఎవరినో కూర్చోబెట్టుకొని వాళ్ళకి గౌరవిస్తూ నన్ను అవమానించినట్టు చేయడం కానీ ఇలాగ చాలా బాధలు పడ్డాను. అయితే నా వరకు అయితే 40 సంవత్సరాలు కాంగ్రెస్ జీవితం గడిపిన తర్వాత పార్టీకి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే ఎలక్షన్ చేసే ముందు ఇలా రిజైన్ చేయడం కూడా తప్పని తెలుసు. ఈ ఎలక్షన్ ఒక్కసారి చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ఏం బాధలు పెడతారో, లేకపోతే ఏం మాట్లాడతారో ఆ మాటలన్నీ పడడం ఇష్టం లేక వ్యక్తిగతంగా తల్లి లాంటి పార్టీని ద్రోహం చేయడం తప్పు. కానీ తల్లినే తిట్టిన తర్వాత పార్టీకి చేయడం అన్నది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. అలాగే ఈరోజు నాతో ఉన్న 16 ఊర్లలోని అందరికీ నేనంటే చాలా ఇష్టం. కానీ ఏ సర్పంచ్ని కూడా నాతో రండి, లేకపోతే ఎంపీటీసీని నాతో రండి, మనం అందరం వెళ్ళిపోదాం, ఇంకో పార్టీకి వెళ్ళిపోదాం అన్న ఆలోచన కూడా లేదు. వైఎస్ఆర్సీపీకి అయితే రిజైన్ చేసేద్దామని నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ప్రెసెంట్ డైరెక్ట్ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. శ్రీవారికి 55,756 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 17,866 మంది భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.71 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,917 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,190 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 74,275 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 85,500 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 89,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 17 నిమిషాలకి నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22,703కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు పుంజుకొని 74,833 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. S&P 0.14% లాభాలతో ముగిసింది. నాస్డాక్ 0.32% వద్ద లాభపడింది. బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె తాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి లవ్ మీ సిద్ధమవుతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై వైష్ణవి చైతన్య మాట్లాడింది. లవ్ మీ సినిమా టీం చాలా ఫాస్ట్ గా చాలా ఎనర్జెటిక్ గా పనిచేసింది. ఈ సినిమా ఇంత స్పీడ్ గా ఆడియో ఫంక్షన్ వరకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఒకప్పుడు నేను మా అమ్మ కలిసి ఆడియో ఫంక్షన్స్ కి వచ్చేవాళ్ళం. సినిమా వాళ్ళు కనిపిస్తారేమోనని ఫోటో దిగుదామని వెయిట్ చేసేవాళ్ళం. కానీ రెండో సినిమాకే నేను ఆడియో ఫంక్షన్ స్టేజ్ పై ఉన్నాను. నిజంగా ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. అసలు లవ్ మీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు షూట్ అయింది, ఎప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయి ఆడియో లాంచ్ వరకు వచ్చింది, అసలు ఏం అర్థం కాలేదు. ఈ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ ఫాస్ట్ జర్నీలో నేను చాలా చూసిన, చాలా నేర్చుకున్నా. లవ్ మీకి సంబంధించిన టీం వాళ్ళందరూ ఒక ఫుల్ ఎనర్జీ, ఒక ఫుల్ ఫోకస్ పెట్టుకొని వర్క్ చేస్తుండే. వాళ్ళు నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుండే. ఎంత అలసిపోయినా నేను వీళ్ళందరి సెట్లో ఉరుకులాట చూసి వాళ్ళ ఎనర్జీ టువర్డ్స్ ప్రాజెక్ట్, ఎనర్జీ టువర్డ్స్ కెరియర్ చూసి నాకు ఇంకా మంచిగా పని చేయాలి, ఇంకా మోటివేషన్తో పని చేయాలన్న ఫీలింగ్ వస్తుండే. మా ఏడీస్ అందరికీ, ప్రొడక్షన్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఆడియో లాంచ్ చేస్తున్నారు కదా. సో ఇంత కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆడియో లాంచ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఎనర్జీతోని వెయిట్ చేస్తుండే మేము. నాకు ఇంకా గుర్తుంది, నేను మా మమ్మీ ఏదో ఆడియో లాంచ్ అయితే దాని పాసెస్ పట్టుకొని అక్కడ బయట క్రౌడ్లు ఎక్కడో నిల్చొని ఫుల్ వెయిట్ చేస్తుండే. సినిమా వాళ్ళు కనిపిస్తే సినిమా వాళ్ళని చూద్దాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోటో దిగుదాము అన్న స్పేస్లో మేము ఉంటుండే. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో లాంచ్కి నేను స్టేజ్ పైన ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఐపీఎల్లో మంగళవారం మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఏళ్ల నితీష్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులతో 4 4లు 5 6లు అత్యద్భుతంగా రాణించడంతో పాటు బంతితో కూడా ఆకట్టుకున్నాడు. 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన జట్టును అర్ధ శతకంతో సత్తా చాటి పంజాబ్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాడు. చివరికి జట్టుకి విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డిపై SRH కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్ర ఆటగాడు తన ఆల్రౌండర్ ప్రదర్శనతో మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపించాడని తెలిపాడు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం, పురంధేశ్వరి పాల్గొనే అవకాశం. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేష్. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసిన ఢిల్లీ సీఎం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిది అధికారమన్న డిఎల్ రవీంద్రరెడ్డి. పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ. నా లైఫ్ ఇంతలా మారిపోతుందని అనుకోలేదు, హీరోయిన్ వైష్ణవి చైతన్య. నితీష్ రెడ్డి ఓ అద్భుతం, తెలుగు కుర్రాడిపై కమిన్స్ ప్రశంసల జల్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.